ఇక్కడ శ్రీనివాస నగర్ దగ్గర సబ్స్టేషన్ వేయకంటే కూడా వేసండారు. నా పేరు రెహమున్నీసా. నేను ఎన్నిసార్లు నుంచి చెప్తా ఉన్నాము, ఇక్కడ డిపో కూడా కాలిపోయింది. మెయిన్ వైర్ వచ్చేసి శ్రీనివాస నగర్ మోట్లో కూడా పిల్లలు చచ్చిపోయినారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎందుకే ఇక్కడ వేయాల్సిందే అని పట్టినారు రాజకీయాలు. ఎంత చెప్తే వినడం లేదు. ఇక్కడే లేకుండా అక్కడ ఖాళీ స్థలం ఉంది, అక్కడ వేసుకోండి అంటే ఏ ప్రభుత్వం మాకు 2 టౌన్ దగ్గర కేటాయించినారు, అక్కడ వేసుకోమంటే వేయడం లేదు, ఇక్కడనే వేసన్నారు. ఏ ప్రభుత్వం కానీ మాకు సహకరించడం లేదు. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, మీరు ఇక్కడ సబ్స్టేషన్ ఆఫ్ చేయండి, నిలబడండి, ఇక్కడ వేయకండి. ఇళ్ళ మధ్యన చూడండి, అస్సలు ఆటో కూడా రావడానికి కూడా సందు లేదు. పక్కనే ఇక్కడ సబ్స్టేషన్ వేస్తాండారు. ఏంది మీరు జనాలు ఉంటేనే మీరు ఉండారు, ప్రభుత్వం ఉంటేనే జనాలు ఉండేది. కానీ జనాలు ఎన్ని రోజుల నుంచి చెప్తా అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తా అంటే కూడా అస్సలు పట్టించుకోవడమే లేదు, అస్సలు కేరే చేయడం లేదు. కొద్ది కూడా ఇక్కడ వేయాల్సిందే. కొంతమంది వచ్చినారు కానీ విని అవునులేమ్మా ఇక్కడ దారి లేదని వెళ్ళిపోయినారు. ఎందుకో ఈసారి ఈ ప్రభుత్వం వేయాల్సిందే అని పట్టుబద చేసినారు, పట్టుదలగా వేయాలనుకుంటున్నారు. కానీ లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, వచ్చి మీరే దయదలిచి వచ్చి చూసి వేయండి. మీరు కావాలంటే ఇక్కడ వెళ్ళడానికి కూడా ఆటో వెళ్ళడానికి కూడా లేదు, అది కూడా ఇళ్ళ మధ్యలో వేయాలని అనుకుంటున్నారు. ఇంతకు ముందు డిపో కాలింది కదా, అవగాహన ఉంది కదా. అసలు ఎవరు వద్దంటే ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే గారు ఇంత పంతం పట్టినారో అర్థమే కావడం లేదు. ప్రజలే వద్దంటే మీరు అదే పనిగా వేస్తాం అంటే ఏంది అది పద్ధతి? ఒక చిన్న బాత్రూమ్ కట్టాలంటే అంతా చుట్టుపక్కల అబ్జర్వేషన్ చేస్తారే, మరి కరెంటు పోలే తెచ్చి పెట్టేశారు సడన్ గా. ఏ రాజకీయం అనేది? ఖచ్చితంగా రాజకీయం అయితే ఉంది ఇందులో. బాత్రూమ్స్ కట్టేశారంట, అది ఎందుకు, ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, ఎలా కట్టారు? మీ దగ్గర ప్రజలు వచ్చి అర్జీ పెట్టుకున్నారా? ఎక్కడైనా పెట్టారా? కట్టమని పెట్టారా? కట్టమని అడిగినారా ప్రజలు ఏమన్నా? చిన్న పిల్లల విషయం అండి, చిన్న పిల్లల విషయము. ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నారంటే అమ్మవాళ్ళు, అంతా అమ్మవాళ్ళు వీళ్ళు. పక్కనే స్కూల్ ఉంది, పద్ధతి కాదండి. ఎవరు పర్మిషన్ తీసుకొని వేస్తున్నారు? ఎలా కడుతున్నారు అసలు?